గురుగారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ధర్మ సూక్ష్మం అన్నారు. ఇప్పుడు ఆ ధర్మ సూక్ష్మం దగ్గరికి వద్దాం. ద్రౌపది ప్రశ్నను సభలో ఉండేటటువంటి పెద్దలు ధర్మ సూక్ష్మమైంది ఇది అని చెప్పి దాటి వేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏంటి అసలు? ఆ ప్రశ్న ఇది కూడా చాలా గొప్ప, స్త్రీ జాతి మొత్తానికి కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక పాత్ర ఇక్కడ మనం గమనించాలి. తను అంత ధైర్యంగా తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అనేటటువంటి ప్రశ్నను ముందు అక్కడ సభలో అక్కడ ప్రకటించి తర్వాత నా దగ్గరికి రాన్నప్పుడు అక్కడ అడిగినటువంటి ఒక చిన్న ధర్మ సూక్ష్మం నేరుగా ఈ ప్రశ్న ఎంతవరకు వెళ్తూ ఉన్నది, ఆ సభలో ఒక ధర్మరాజుక, లేకపోతే భీష్మాచార్యుల వారిక, కృపాచార్యుల వారిక, ద్రోణాచార్యుల వారిక, విదురునిక, అట్లా మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక అవమానం అయితే జరుగుతూ ఉన్నది కదా. ఆ అవమానం నుంచి పుట్టినటువంటి, ఆవేదన నుంచి పుట్టినటువంటి ఒక అద్వితీయమైనటువంటి కోణం, ఆ కోణాన్ని మనం దర్శించాలి. ఎప్పుడు కూడా ధర్మ సూక్ష్మం అనేటటువంటిది ధర్మయుక్తంగా ఉండేటటువంటి వాడు ఆలోచింప చేసినప్పుడు మాత్రమే అది ప్రకటించబడుతూ ఉంటుంది. మరి భీష్మాచార్యుడు అంత గొప్పవాడు కదా. భారతంలో శ్రీకృష్ణుని తర్వాత శ్రీకృష్ణుడు అంతటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే భీష్మాచార్యుల వారు. మరి అట్లాంటి అంతటి భీష్మాచార్యుల వారే ఇదేదో ధర్మ సూక్ష్మంలా ఉన్నది, ధర్మరాజు యొక్క ఆంతర్యం ఏంటో నాకు తెలియకుండా ఉన్నది అనే మాట అక్కడ ప్రయోగించాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంత గొప్ప భీష్మాచార్యుల వారు, కురు పితామహుడు, మరి అంత మాట ప్రయోగించాడు అంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. అక్కడ చిన్నపిల్లడు కాదమ్మా ధర్మరాజు, తను అన్ని తెలిసే చేశాడమ్మా. నేను చెప్పాల్సినటువంటి సందర్భం ఏం లేదమ్మా ఇక్కడ. తను ఏదైనా తెలియకుండా తప్పు చేసి ఉంటేనో, లేకపోతే తెలియకుండా తాను నిర్ణయం తీసుకొని ఉంటేనో, ధర్మ సూక్ష్మం తనకు తెలియకుండా తాను ఇలా ప్రయోగించింటేనో అప్పుడు ఇది నేను అందులోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రవేశించడానికి ఆస్కారం లేకుండా తను ఓడిపోయానని ఒప్పుకున్నాడు అక్కడ. అది గమనించాల్సింది మనం. తనే ఒప్పుకున్నాడు ఓడిపోయాను అని. తను ఓడిపోవడం అంటే ఎంతవరకు ఓడిపోవడం? తన రాజ్యాధికారమే కాక, తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం సంపదే కాక, తన వద్ద ఉండేటటువంటి తమ్ముళ్ళనే కాక, తన సొంత అర్ధాంగిని సైతం ఓడిపోవడం. అక్కడ ఒడ్డి ప్రవర్తించాడు కదా. కాబట్టి ఇదంతా తాను తెలిసే చేశాడు తల్లి. కాబట్టి అందులో తెలిసి చేశాడు కాబట్టి ధర్మ సూక్ష్మం ఏంటో నేను కాస్త ఆలోచిస్తున్నాను అంటున్నాడు భీష్మాచార్యుల వారు. సరే, మరి భీష్మాచార్యుల వారికే ఇది సంకటమైనప్పుడు, అది ఆలోచింపజేసేటట్లుగా ఉండేటటువంటి కోణమైనప్పుడు మనలాంటి వాళ్ళ స్థాయి ఏంటి అని ఆలోచించాలి. కాబట్టి అయినప్పటికీ కూడా ద్రౌపది అమ్మవారు అక్కడ అవమానించబడ్డారు కదా, దానికి సమాధానం ఎవరు? భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, అంత పెద్ద గురువులు, మగధీరులైనటువంటి రాజసింహాల్లాంటి 5 మంది భర్తలు, ధీశక్తి సంపన్నుడైనటువంటి భీముడు, ఎంతో సూక్ష్మ దృష్టితో ప్రయోగాత్మకంగా ఎంతటి యుద్ధాన్నైనా విజయం పొందేటటువంటి, విజయ అనేటటువంటి స్వరూపానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి అర్జునుడు, మహాపరాక్రమవంతులైనటువంటి ఆ పాండవులే ఇక్కడ కాస్త తగ్గి ప్రవర్తిస్తున్నారు. మొత్తం అక్కడుండే కురువంశాన్ని మొత్తం సర్వనాశనం చేయగలిగినటువంటి సత్తా, శక్తి సామర్థ్యాలు కలిగినప్పటికీ కూడా అక్కడ మౌనం వహిస్తున్నారంటే కారణం ఏంటి అని మనం ఆలోచించే కోణంలో ఆలోచిస్తే అక్కడ చిన్న సూక్ష్మం మనకు అర్థమవుతుంది. ఆ ప్రయోగాత్మకంగా ఉండేటటువంటి ఆ జూదం ఒక కోణం. ఆ కోణం ఏంటి అంటే అదొక మాయా జూదం. మనం ఎలా ప్రవేశించాడు, ఒకేసారి తొడగొట్టి మీసాలు తిప్పిరా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం అని వాళ్ళు అలా ఆహ్వానించలేదు. అలా కూర్చున్నారు సరదాగా, మనబోటి వారందరూ మిరపకాయ బజ్జీలు తింటూ కాఫీ తాగుతూ మాట్లాడుకున్నట్టుగా అలా మొదలైంది. అది అలా మొదలైనటువంటిది చాలా సీరియస్గా కొనసాగింది. సీరియస్గా కొనసాగిన తర్వాత మనకు ఇంకా తెలిసిన పద్యం ఉంది కదా, ఆరంభింపరుడి చమానవులు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టిడేని బిగియ పట్టవలను పట్టు విడుట కన్నా పడిచచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుర్వేమ అనేటటువంటి కోణంలో ఆలోచించినట్లయితే మహాపరాక్రమ సింహాలైనటువంటి వారు ఒక్కసారి వెనకడుగు వేరు కదా, అలా దింపారు వారు. అలా దింపడానికి కారణం ఏంటి? దింపడానికి ఒక కారణం ఉన్నది. ఎలా అంటే ఒక కప్పను తీసుకొని మామూలు చల్ల నీళ్ళలో వేస్తే దానికి ఏం కాదు. ఒక 5 డిగ్రీల వేడి చేసి అందులో వేస్తే అలవాటుగా కొంచెం బాగుంటుంది. 10 డిగ్రీలు వేడి చేస్తే ఇంకా కాసేపాకి 20 డిగ్రీలు వేడి చేసి అదే నీటిలో ఆ కప్పను వేస్తే
అదే కప్పను కాసేపు విడిదిచ్చి 50 డిగ్రీల వేడి నీటిలో ఆ కప్పను వేస్తే, అలా ఒకేసారి 50 డిగ్రీల వేడి నీటిలో వేస్తే కప్ప ప్రాణాలతో బతకపోవచ్చు. అందుకని ఏం చేశారు, ముందుగా చల్ల నీటిలో వేశారు, తర్వాత 5 డిగ్రీల నీటిలో వేశారు, తర్వాత 10 డిగ్రీల నీటిలో వేశారు. అట్లా కోణాన్ని పెంచుకుంటూ డిగ్రీ శాతాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల అది అలవాటు క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ 50 డిగ్రీల కోణంలో ఉండే వేడిని సైతం తట్టుకునే శక్తి దానికి ఉన్నది. ఒకేసారి వేస్తే కుదరదు. ఇక్కడ కూడా ధర్మరాజును జూదంలోకి ఒకేసారి 50 డిగ్రీల కోణంలో వేయలేదు. మొదటిగా సరదాగా అన్నట్లుగా మొదలు పెట్టారు. అది అలా కోణాలు మార్చుకుంటూ బలాబలగాలు ఇంతేనా నీ ధైర్యం ఇంతేనా, నీ సత్తా ఇంతేనా అని ఎవరైనా అన్నారనుకోండి, సాటి ఎవరైనా సరే, అక్కడ పురుష పరాక్రమ సింహాలైనటువంటి వారు ఎవరైనా సరే దానికి ధీటుగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తాను ధీటుగా సమాధానం చెప్పకపోతే అది దోషమవుతుంది. అందుకని అక్కడ ఆ కోణంలో ఇది ఆలోచిస్తేనే అది మనం పండించుకున్న వారు మొత్తం ఈ భావాన్ని సైతం. అందుకని భీష్మాచార్యుల వారి భావన, ఆ మౌనం అంతా కూడా అక్కడ సబబే, అది ధర్మయుక్తమే. కాబట్టి భారతం అంటేనే ధర్మయుక్తంగా నడుస్తూ ఉన్నటువంటి ఈ కోణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచనాత్మకంగా ఉండేటటువంటి మేధస్సుకు మాత్రమే ఒక అర్థమయ్యేటటువంటి కోణాలు అవన్నీ కూడా మనం అంత స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఈనాటి పండితులు అలాగే చెప్పాలి కూడా. ఈ కాలానికి సమయస్ఫూర్తిని బట్టి ఈ కాలం యువతకు ఇలాంటి ధర్మ సూక్ష్మాలను చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఆదర్శాన్ని అంటి పెట్టుకుని ఉండాలని చెప్తా ఉంది భారతం కానీ రామాయణం కానీ. ఆ ఆదర్శాలు ఏంటి అక్కడ అంటే, ధర్మరాజు అంతటి వాడు తప్పు చేశాడా, ధర్మరాజు అంతటి వాడు జోదమాడా, అంత ఘోరమైనటువంటి అవమానం ద్రౌపదీదేవికి జరుగుతూ ఉంటే భీష్మాచార్యుడు అంతటి వాడు మౌనం వహించాడా, మొత్తం భూమండలాన్ని సైతం మాడి మసి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి భీష్మాచార్యుడు సైతం అక్కడ మౌనం వహించాడా అని లోకం అనుకోకుండా ఉండాలంటే ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకున్న సంస్కారం ఉంది చూసారా, చాలా గొప్ప తల్లేది. కాబట్టి ఆ ప్రశ్న ఎప్పుడు కూడా గొప్ప ప్రశ్నే గొప్ప జీవితం. అలాంటి ప్రశ్నలు మీరు నాకు సంధిస్తున్నారు, సంతోషం. ఇప్పుడు ఇంకొకటి సంధిస్తాను చూడండి. ఇప్పుడు సభాపర్వం నుంచి ఒకేసారి శాంతిలోకి వెళ్దాం. ఇక్కడ శాంతి పర్వం ప్రకారం నా ప్రశ్న, అరాచకం ఏర్పడినప్పుడు ప్రజలే రాజును ఎన్నుకోవడం నేటి ప్రజాస్వామ్యానికి పునాదా అని నా ఆలోచన, ఇది నా ప్రశ్న. అయితే ఇక్కడ సభాపర్వం అయిపోయి, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయి, యుద్ధం అయిపోయింది, కౌరవులు చనిపోయారు, పాండవులు రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు ఆయన సింహాసనం అధిష్ఠించాలి. ఎవరు? పెద్ద ఆయన అయినటువంటి ధర్మరాజు. మరి ఇక్కడ ధర్మరాజు ఆ సింహాసనం అధిష్ఠించక ముందు భీష్మ పితామహ దగ్గరికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఈ రాజు ఎట్లా ఉండాలి, రాజ్యం ఎట్లా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, సత్యం ఏంటి, ఎన్నో విషయాల్ని అక్కడ భీష్మ పితామహ ధర్మరాజుకి చెప్తాడు. ఆ కోణంలో నేను ఆలోచించి ఇక్కడ శాంతి పర్వం ప్రకారం అరాచకం ఏర్పడిన, అరాచకం అంటే ఎక్కడ అరాచకం వచ్చింది? సభాపర్వంలో కదా. అందుకని ఇక్కడ నేను శాంతి పర్వం ప్రకారం అరాచకం ఏర్పడినప్పుడు ప్రజలే రాజుని ఎన్నుకోవడం నేటి ప్రజాస్వామ్యానికి పునాదా? ఖచ్చితంగా నేటి ప్రజాస్వామ్యానికి అది పునాది అని చెప్పచ్చు. ఎందుకంటే కుడి చేయి తాను చేయవలసినటువంటి పని చేయలేనప్పుడు ఎడమ చేతికి ఆ పని తప్పునా? తప్పదు. అలాగే ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే అక్కడ విశేషమైనటువంటి రాజు పరిపాలన ఉన్నప్పుడు ప్రజలు నిశ్చింతగా నిద్రపోతారు. తమ పనులు తాము చేసుకుంటూ చక్కగా 3 పూట్ల బాగా తింటూ చక్కగా వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. ధర్మం పట్ల అనురక్తితో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రాజు పాలన అలా ఉంటుంది కాబట్టి. కొన్ని వింటూ ఉంటాం మనం తమాషాగా, ఆ రాజ్యంలో అసలు దొంగతనాలే ఉండవండి. ఎందుకంటే దొంగతనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు. ఎందుకు? అంత సమృద్ధిగా రాజ్యపాలన నడుస్తూ ఉన్నది. రామకాలం, రామరాజ్యంలో అలా ఉండేది. అక్కడ దొంగతనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఇంకొకరిని దోపిడీ చేసి సొమ్మును గ్రహించాల్సినటువంటి సందర్భము అక్కర్లేదు. కాబట్టి ఎందుకు అంటే రాజు గొప్పతనం. రాజు ఏ లోటు లేకుండా చేస్తున్నాడు కాబట్టి, ఏ లోటు లేకుండా రాజు చేతిలో అన్ని సంస్కరణీయమైనటువంటి విధి విధానాలు ఉన్నప్పుడు
ప్రజలు నిశ్చింతగా సొంత బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటాడో ప్రభు అంటే చక్రవర్తి అంటే రాజులందరికీ కూడా రాజు కాబట్టి చక్రవర్తి కదా, చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి వాడు కదా ధర్మరాజు అంటే. కాబట్టి అలాంటి చక్రవర్తి ఎదుర్కొనేటటువంటి సవాల్ ఏంటంటే అందుకనే ఈ అశ్వమేధ యాగాలన్నీ ఎందుకున్నాయి, ఏ మూల ఏ అన్యాయం జరుగుతుందో నాకు ప్రజలందరూ కూడా సుముఖులుగా ఉన్నారు, నా లోపాలు నాకు తెలియజేయకుండా ఉన్నారు, నా లోపాలు ఏంటో నాకు తెలియజేసినప్పుడు కదా నేను దాన్ని ఆచితూచి వాటిని సరిదిద్దుకునే అవకాశం నాకు ఉంటుంది. అందరూ నాకు మిత్రుల వలె, అందరూ నాకు ఆత్మీయుల వలె గోచరించినప్పుడు నాలో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి నన్ను పొగడ్తల కంటే విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం కావాలో అది నేను చూసుకుంటాను, నిజానికి వాళ్ళే నాకు ఆత్మీయులు అంటాడు. రామచంద్రుడు సైతం ఇదే పాటించాడు. కాబట్టి అశ్వమేధ యాగంలో ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ రాజ్య పరిపాలనకు వ్యతిరేకంగా ఇదిగో ఇక్కడ ఇది జరుగుతూ ఉన్నది అంటే అక్కడ ఆ గుర్రాన్ని బంధించి, ఆ అశ్వాన్ని బంధించి అక్కడ ప్రశ్నగా వారు నిలబడి అక్కడి నుంచి వస్తారనమాట. అక్కడ అన్యాయంగా ఉన్నది, దాన్ని నేను సమర్థవంతంగా ఎదుర్కోవాలి, రాజుగా అది నా ధర్మం అని అక్కడ రాజుగా తాను ఏం చేయాలో చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి అలాంటి రాజు పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్నాడు అనుకోండి, ప్రజలందరూ సుభిక్షంగా నిద్రపోతూ హాయిగా శాంతిగా ఆహారం తీసుకుంటూ చక్కగా వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటూ సుభిక్షంగా ఉందనుకోండి రాజ్యం అంతా, ఎలాంటి అలజడి లేదు. దానికి ఆపోజిట్గా దానికి వ్యతిరేకంగా అలజడి సృష్టించబడింది అనుకోండి, ఈ అలజడికి కారణమైనటువంటి కేంద్ర బిందువు ఎవరు అని ఆలోచిస్తారు. కాబట్టి ప్రజానీకం అంతా కూడా ఏకాభిప్రాయంతో ఉంటారు. మంచిగా జరిగితే మంచి అభిప్రాయంతోనే ఉంటారు, అది కూడా ఏకాభిప్రాయమే. చెడుగా ఉంటే చెడుగా ఉన్నా కూడా ఏకాభిప్రాయంతో ఉంటారు కదా, కాకపోతే విముఖంగా ఉంటారు, అభిప్రాయ భేదంతో ఉంటారు. వాళ్ళందరూ ఒకరికొకరు శత్రువులైనప్పటికీ సైతం రాజుని ఎదుర్కొనే విషయంలో ఒకటవుతారు. అది సూక్ష్మం. ఇక్కడ వాళ్ళు ఒకరు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఒకరికొకరు విమర్శకులుగా ఉంటారు, శత్రువులే అయి ఉంటారు. కానీ రాజు ప్రధాన శత్రువు కదా మనందరికీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకటవుతారు. ఒకటి ఆ రాజుని ఎదుర్కొనేటటువంటి సందర్భం. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత నేటికి కూడా ప్రజాస్వామ్యాన్ని ఏకాభిప్రాయంగా ఏకకంఠంతో రాజ్యాధికారం చేయడానికి ప్రజాపాలనే రాజ్యపాలన అనేటటువంటి విధానానికి అది బీజం. మీరు కరెక్ట్ గానే చెప్పారు, సరైన సమాధానం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట, శకుని మనకు జూదం ఆడడానికి ప్రధాన కారకుడు శకుని అని మనం చెప్పచ్చు. ఆయనకు ఉన్నటువంటి కౌరవుల మీద ఆయనకు ఉన్నటువంటి పగ, దానికి ప్రతీకారంగా ఆయన ఎలాగైనా సరే కౌరవ వినాశనాన్ని నేను చూడాలి అని అనుకొని ఈ జూదానికి పురికొల్పడం జరిగింది ఆయన. మరి శకుని కపట బుద్ధికి, అటువంటి కపట బుద్ధికి శాంతి పర్వంలోని రాజతంత్రం, అక్కడ ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా ఏంటి అంటే, రాజతంత్రం అంటే ఇక్కడ ఈయన భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి, అంటే అలాంటి సంఘటనలు ఏర్పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి. మీరు అన్నారు ముందే శాంతి పరం జరిగి ఉంటే ఈ సభ జరిగేది కాదు కదా అని. అంటే జీవితంలో ఒకసారి పొరపాటు జరిగినప్పుడు అది మళ్ళీ రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా ఉండడానికి ఏవేవైతే నువ్వు చెయ్యాలో అవన్నీ చేయాలి అని ఇక్కడ భీష్మ పితామహ ఆయనకి చెప్తున్నటువంటి విషయాలే మనకి శాంతి పర్వమైన దానికి అనుబంధమైనటువంటి అనుశాసనిక పర్వమైన. అలాంటప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, శకుని కపట బుద్ధికి శాంతి పర్వంలోని రాజతంత్రంకు మధ్య ఉండేటటువంటి ఆ తేడా. చాలా గొప్ప ప్రశ్న మేడం గారు, మళ్ళీ సంధించారు మీరు. అందుకనే ఒక కవి అంటున్నాడు, మెచ్చుడు మెచ్చవచ్చునడా మెచ్చకుడిచ్చకు మెచ్చు రానిచో మెచ్చు మృంగకుడు మెచ్చక మెచ్చితి మంచు గ్రచ్చలై. కాబట్టి మెచ్చాల్సిన దాన్ని మెచ్చి తీరండి ఓ కవులారా, సత్కవులారా, మీకు మొక్కేదాన్ని మెచ్చడానికి వీలుగా ఉన్నటువంటి దాన్ని మెచ్చండి, దానికి అధికారం కట్టబెట్టండి. మెప్పు పొందడానికి వీలు లేనటువంటి దాన్ని కూడా మీరు మెచ్చడం వల్ల ఏమవుతుందంటే, అర్హత లేనిది అధికారాన్ని గ్రహించి అధికారంలో ఉంటూ దేశ వినాశనానికి కారణమవుతున్నారు. కాబట్టి కవులారా, సత్కవులారా, మీకు మొక్కుతూ ఉన్నాను, మీకు కవిత్వం వచ్చు కదా అని, పాండిత్యం ఉంది కదా అని అర్హత లేని దాన్ని కూడా మెచ్చడం వల్ల అది అధికారం చెలాయిస్తూ అసలైనటువంటి దానికి పట్టం కట్టకుండా మనం చేస్తున్నాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెప్పు పొందడానికి వీలైనటువంటి దాన్నే మెచ్చాలి అంటున్నాడు ఇక్కడ కవి. దాన్ని మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకొని మాట్లాడుకుంటే, ఇక్కడ శకుని కపట బుద్ధి
అది ఒక్క శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే తెలుసు. ఆ కపటత్వాన్ని జయించేటటువంటి సామర్థ్యము అది ముందే తెలుసుకున్నటువంటి వైనమంతా కూడా శ్రీకృష్ణుల వారికి తెలుసు. అందుకనే ఆ సభలో లేడు. ఒకవేళ ఉండుంటే సభ జరిగేది కాదు, ఆ జూదం ఆడేది కాదు, ఆ ఆడబడేది కాదు. అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ కూడా చాలా మార్పు వేరుగా ఉంటాయి. అక్కడ అంత అవమానాలు జరిగేటివి కాదు. కాబట్టి ఇక్కడ ఇదంతా మన కోసం. ఇక్కడ శకుని విధానము శాంతి పర్వంలో ఉండేటటువంటి రాజతంత్రం అనేటటువంటి ఆ స్వరూపాన్ని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ 365 అధ్యాయాలలో చక్కగా శీలము అనేటటువంటి ఒక శబ్దం ఉన్నది. శీల నిర్మాణం ఎలా చేయాలి, శీలం అనేటటువంటి దాన్ని ఎలా ప్రధానంగా తీసుకోవాలి, శీలం అనేటటువంటిదే మన జీవితాన్ని ఎలా శాసిస్తూ ఉన్నది అని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శీలం గురించే ఒక అధ్యాయం అంతా ఉండడం చాలా విశేషం ఈ శాంతి పర్వంలో. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏంటంటే సత్శీలం అని చెప్తూ ఉన్నాడు. ఆ సత్శీలం కోల్పోయే ముందు ఎలా ఉంటారు, కోల్పోయిన తర్వాత ఎలా ఉంటారు, కోల్పోతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంతా భీష్మాచార్యులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రహ్లాదుని ఉదాహరణగా చూయిస్తూ ఇంద్రదేవుడు వచ్చి మారువేషంలో ఆ విధంగా అడుగుతాడు, నీలో ఉన్నటువంటి శీలాన్ని ఒక్కదాన్ని నాకు అందించండి అని అడిగితే ఆ శీలం వెళ్ళిపోతుంది. శీలంతో పాటు ఇంకేం వెళ్ళిపోతుంది, శీలంతో పాటు ఇంకా ఎన్నో ప్రవర్తనలు వెళ్ళిపోతాయి. శీలంతో పాటు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి ధార్మిక చింతన అది కూడా దానితో పాటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్ని ఒకదానికొకటి సత్సంబంధంతో ఉండేటటువంటి సత్వస్తువులు ఇవన్నీ కూడా. ధర్మము, త్యాగశీలత, ధర్మబుద్ధి, శాంతిగా ఆలోచించడం, అహింస, ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి పోతూ ఉంటాయి. ఆ శీలం, ఎందుకంటే ఆ శీలానికి ఇవన్నీ ఆధారం అన్నమాట. అప్పుడు ఆ శీలం అనేటటువంటి కోణాన్ని ఇక్కడ కోల్పోకుండా సంయమనం పాటిస్తూ చక్కగా మనం త్యాగ బుద్ధితో ఉండాలి, అది సత్ప్రవర్తనతో ఉండాలి. ఇక్కడ శకునికి భీష్మునికి మధ్య ఏంటంటే ఇక్కడ శకుని చేసేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆ విధానాలన్నీ కూడా నాశనం కోరేటట్లుగానే ఉన్నాయి, ఎవరికి శాంతి లేకుండానే ఉన్నాయి. భీష్మాచార్యులు వారు శాంతి పర్వంలో చెప్పినటువంటివన్నీ కూడా లోక కళ్యాణకారకంగా ఉన్నాయి, లోకాన్ని ఉద్ధరించేటట్లుగా ఉన్నాయి. ఆ కోణంలో ఉన్నాయి ఆ సమాధానాలు, అక్కడ సంధించినటువంటి విధానాలన్నీ కూడా. మరి ఎందుకు మౌనం వహించాలి వీళ్ళందరూ? అంత గొప్ప స్థాయి, అంత పాండిత్యం, అంత ప్రజ్ఞాపాఠం కలిగినటువంటి వారు కదా, అంత మేధస్సు కలిగినటువంటి వారు కదా. అంటే దేనికైనా కాలమే సమాధానము. ఒక దెబ్బ తగిలింది అంటే అలాంటి దెబ్బ లోకం ఇంకొకసారి తగలకూడదు, రాజ్యం తెలుసుకోవాలి. రాజే త్యాగశీలుడై ఉన్నాడు అక్కడ. నేను ఇలా చెడిపోయాను, మీరు ఇలా ఉండకూడదు. ఇదిగో ఇలాంటి భావన ఉండడం వల్ల, ఇలాంటి మంచి సుగుణాలు ఇలాంటి సందర్భంలో ఉండడం వల్ల కూడా అధోగతి పాలవుతున్నాము. సమయస్ఫూర్తిగా మెలిగేటటువంటి వైనాన్ని పొంది ఉండండి అనేటటువంటి ప్రక్రియ ధర్మరాజు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ చెప్పే విషయాలన్నీ కూడా లోక కళ్యాణం కొరకు జరుగుతూ ఉన్నాయి. భీష్మాచార్యులు వారు మాట్లాడే ప్రతి మాట లోక కళ్యాణం కొరకు. శకుని చేసేదంతా కూడా ఏంటి, ఇక్కడ ఒక కపట బుద్ధి, ఒకరి నాశనం కోరుతూ ఉన్నది, కానీ ప్రియత్వంతో ఉన్నది. తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, అలాంటి దానికి దీటుగా ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ ఎవరు అంటే ఇక్కడ శకుని. కాబట్టి అందరూ మంచి, అందరూ లోకా సమస్త సుఖినో భవంతో అని కోరుకునేటటువంటి స్వరూపం ఎవరు అక్కడ భీష్మాచార్యులు వారు. కాబట్టి నక్కకు నాగలోకానికి కొన్నంత వ్యత్యాసం ఉన్నది వారిద్దరి మధ్య. శాంతి పర్వమే, సభాపర్వమే అని మరొకసారి నిరూపించారు.